మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. సో ఈయనకు సంబంధించి కేసులు కోర్టులో నలుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఏంటి అంటే సో ఈవీఎం ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం చేశాడనేటువంటి కేసుతో పాటుగా ధ్వంసాన్ని అడ్డుకున్నటువంటి టీడీపీ ఎలక్షన్ ఏజెంట్ పోలింగ్ ఏజెంట్ మీద కూడా దాడికి పాల్పడ్డారు, హత్యాయత్నం, ఇలాంటి కేసులు ఆయన మీద 3-4 నమోదయ్యాయి. సో వీటికి సంబంధించే ఆయన గత కొద్ది రోజుల నుంచి నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్నారు. సో ఆయన బెయిల్ కావాలి అని చెప్పి పిటిషన్ దాఖలు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన పిటిషన్ని కోర్టు ఈరోజు తిరస్కరించడం జరిగింది. సో ఆయనకు బెయిల్ ఇవ్వటం కుదరదు, విచారణకు సహకరించాలి అని చెప్పి ఆయన రిమాండ్ని పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకోవటం జరిగింది. మరి ఇక ఆ రిమాండ్ సంబంధించి మరి జ్యుడిషియల్ కస్టడీ నుంచి వీరు పోలీస్ కస్టడీకి తీసుకుంటారా, ఎప్పుడు విచారణ జరుపుతారో, ఛార్జ్షీట్ ఎప్పుడు ఫైల్ చేస్తారు, దాని మీద ట్రయల్ ఎప్పుడు జరుగుతుంది, ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది అయితే తెలియాల్సింది.